हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ఓం. సత్సంగ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారములు. భగవద్గీత 3వ అధ్యాయం 8వ శ్లోకాన్ని మనం విచారణ చేసుకుంటున్నాం. నియతం కురు కర్మత్వం కర్మధ్యాయో హ్యకర్మణః శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధ్యేద కర్మణః. చూడండి, ఈ శ్లోకంలో నియతం కురు కర్మత్వం కర్మధ్యాయో హ్యకర్మణః అంటే నీకిచ్చిన పనిని చాలా నైపుణ్యంతో శక్తినంతా వినియోగించి చక్కగా నిర్వహించు. వేరెవరో నిన్ను పర్యవేక్షించాలి అనే విధంగా నువ్వు పని చెయ్యొద్దు. నిన్నేదో గమనించాలి అని నువ్వు పని చెయ్యొద్దు. 6వ శ్లోకంలో అదే కదండి చెప్పాడు, మిథ్యాచారుడు కావద్దు. ఎవరో నిన్ను గమనించే విధంగా కర్మలు చెయ్యనవసరం లేదు. ఈ మాట స్పష్టం చేస్తున్నాడు. కర్మధ్యాయో హ్యకర్మణః, నిష్కర్మ కన్నా కూడా కర్మ చాలా విశిష్టమైందయ్యా. పని చెయ్యకుండా ఉండడం మనకు మనం విధించుకునే బద్ధకం అనేటటువంటి లక్షణం, తమో గుణంతో ఉన్నటువంటి సోమరితనం అనే లక్షణం అంతే. శరీర యాత్రాపిచతే న ప్రసిద్ధ్యేద కర్మణః, నీవు హుషారుగా లేనట్లయితే చివరికి నీ శరీరానికి కావలసిన పనిని కూడా నువ్వు చేసుకోలేవు. అదే అలవాటైపోయింది, శరీరం అంతా క్షీణించిపోతుంది. శరీర యాత్రకు నిర్వహించవలసిన విధులు చాలా ఉన్నాయి నీకు, అందుకే శరీరం వచ్చింది. నీవు శరీరంలో జీవించి ఉన్న కారణంగా నీవు శరీరానికి ఎంతో కొంత కర్మ చెయ్యవలసి ఉంది, తప్పనిసరిగా చేసే తీరాలి. నీవు ఏమీ పూర్తిగా చెయ్యలేని స్థితిలో ఉన్నానని చెప్పినా కూడా కుదరదు అని చెప్తున్నాడు. కాబట్టి కర్మ అన్నది గట్టిగా చెప్తున్నాడు. ప్రసిద్ధ్యేత్ అకర్మణః అంటున్నాడు. ఏమి చెయ్యకుండా ఏదో జరుగుతుంది అనుకుంటే ఏ విధమైన అద్భుత కార్యాలు ఇంద్రజాలంలాగా ఏమి జరగవు. గుర్తుపెట్టుకో, ఎవడో వచ్చి మాయ చేసి నీకేదో సృష్టిస్తాడని అనుకోవద్దు. అద్భుతంగా జరిగేది ఏమిటంటే నీవు వెనకబడి ఉండడం జరుగుతుంది, అంతే, అంతకంటే ఇంకేం జరగదు. ప్రపంచంలో అందరికంటే సోమరిపోతుగా, తమోగుణ లక్షణంలో ఉన్నటువంటి వాడిగా, బద్ధకస్తుడిగా మిగిలిపోతావు, అన్నిటికీ వెనకబడి ఉంటావు. అందుకనే తప్పనిసరిగా చేసే తీరవలసిన కర్మ గురించి మాట్లాడుతున్నాడు. ఏంటి ఈ శ్లోకానికి ఏమిటి చెప్తున్నాడు అంటే, శాస్త్ర విహితమైనటువంటి కర్మల్ని ఆచరించే తీరాలి. అంటే ఏంటి? చెయ్యవలసినటువంటి కర్తవ్య కర్మల్ని ఆచరించే తీరాలి. ఎందుకంటే కర్మల్ని చెయ్యకుండా ఉండడం కంటే చెయ్యడమే ఉత్తమం. కర్మల్ని ఆచరించకపోతే నీ శరీర నిర్వహణ కూడా సాధ్యం కాదు అని ఈ శ్లోకానికి తాత్పర్యం చెప్పాడు. దీన్ని జాగ్రత్తగా మనం అర్థం చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్పుకుందాం. ఉద్యోగినం పురుషసింహం ఉపైతి లక్ష్మీ దైవేన ధీయం ఇతికా పురుషా వదంతి దైవం నిహత్య కురు పౌరుషం ఆత్మశక్త్యా యజ్ఞే కృతే నహి సిద్ధ్యతి కోత్ర దోషః. ఇది సాంప్రదాయకంగా సంస్కృతంలో చెప్పబడినటువంటి శ్లోకం. ఈ సంస్కృతం అనేది దైవ భాష. దీన్ని ఎంత పలికితే నీ లోపల అంత శుద్ధి జరుగుతుంది. అందుకనే శంకరాచార్యులు అనేక స్తోత్రాలు సంస్కృతంలో రాశారు. దాన్ని పలికినంత మాత్రానే నీ లోపల అనేకమైనటువంటి నాడీ శుద్ధి జరిగిపోతుంది. అందుకే వేదం చదవాలి, శాస్త్రం చదవాలి, స్తోత్రాలు చదవాలి అని చెప్పేది. అందుకే ఇట్లా ఈ శ్లోకానికి వివరణ చెప్పుకుందాం. ఇది ఎవరైతే తేజస్సుగా కష్టపడి పనిచేస్తారో వారి వద్దకు లక్ష్మి వస్తుంది అని చెప్తోంది. ఉద్యోగినం ఫస్ట్ మాట చూడండి ఆ శ్లోకంలో.
కష్టించి పని చేయవలసినటువంటి పురుష సింహ, పురుషులైనా సరే స్త్రీలైనా సరే సింహం లాంటి వాళ్ళే అని చెప్తున్నాడు. కష్టపడి పని చెయ్యాలి ముందు. పని దొంగలు అంటారు. ఆ పేరు నాలాంటి వాళ్లకు ఉండనే కూడదు. నాలాంటి వాళ్ళంటే ఎవరు? మనిషి జన్మించినటువంటి వాళ్ళు. తప్పనిసరిగా మానవ జన్మ ఎత్తిన తర్వాత స్త్రీలు కానీ పురుషులు కానీ కర్మ చేసే తీరాలి. ఉపైతి లక్ష్మి, లక్ష్మి వారి వద్దకు వచ్చి ఆశీర్వదించడానికి పరిగెట్టొస్తుందట ఎప్పుడు కర్మ చేసేటటువంటి వాళ్ళకి. దేవేన ధీమతి కా పురుషా వదంతి. కాపురుష, మానవుడిగా చెప్పడానికే తగని మనిషి ఎంతవరకు ఏదైతే అది జరుగుతుందిలే, మన చేతుల్లో ఏముంది, అంత దైవ నిర్ణయంలే అంటూ కొంతమంది నిస్సహాయంగా నిస్సత్తుగా మాట్లాడుతుంటారు. కర్మలు మానేసి ఇలాంటి పదాలన్నీ మాట్లాడతారు. ఇది పద్ధతే కాదు, మన చేతుల్లో ఏముందండి అంటారు. కర్మ చేసిన తర్వాత గాలిలో దీపం పెట్టి దేవుడా దిక్కు అని అంటే ఎట్లాగా? దానికి తగ్గట్టు నువ్వు కర్మ చేసి తీరాలి. గ్లాస్ పెట్టాలి, గాలిలో పెట్టకూడదు. గాలికి ఉంది అంటే దానికి తగ్గ ఏర్పాట్లన్నీ నువ్వు చేసే తీరాలి. దైవ నిర్ణయానికి ఫలితాన్ని వదిలిపెట్టాలి. అంతేగాని కర్మే చేయకుండా ఉంటే ఎట్లా? దైవం నిహత్య కురు పౌరుషం ఆత్మశక్త్యా. ఆత్మశక్తితో కార్యరంగంలో నువ్వు ఉద్యమించి కర్మ చేసి తీరాలి. కానీ ఈ విధంగా ఏదైతే అది అవుతుందిలే, అదృష్టం ఉండాలే, ఇటువంటి చేతగాని కబుర్లు చెప్పద్దు, ఆపేసేయి. స్థితప్రజ్ఞుడు ఎట్లా ఉన్నాడో మనం చెప్పుకున్నాం కదా, ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. యజ్ఞే కృతే నహి సిద్ధ్యతి కోత్రదోష. ఎంతో కార్యదక్షతతోటి కష్టపడి పని చేసినా కూడా ఒక్కొక్క సమయాల్లో ఫలితం రాకపోవచ్చు. అంటే మనం అనుకున్న ఫలితం రాదు, ఏదో ఒకటి వస్తుంది, మనం అనుకున్నది కాకపోవచ్చు. అట్లయితే మాత్రం ఏంటంట, నేను చక్కగా పని చేశాను కదా, నాకు ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉండాలి. నాకు విధించిన కర్మ నేను చక్కగా చేశాను, నాకు నియమించిన కర్మ చేశాను, ధర్మమైన కర్మ చేశాను, అందువల్ల పని చేస్తూనే ఉంటాను, ఏ ఫలితం ఇచ్చినా సరే. అంతేకాని అంత పని చేసినా ఏం ప్రయోజనం ఉందిలే, అంత నష్టమే అయింది అని కుంగిపోయి విరమించకూడదు. పని విరమించి కూర్చోవద్దు, స్పష్టం చేస్తున్నాడు భగవంతుడు. జీవితం ఏమీ చెయ్యకుండా జరగదని వివరంగా చెప్తున్నాడు కృష్ణుడు. ఈ శ్లోకంలో చెప్పేది ఏంటంటే, సృష్టిలో నీలో కూడా అవిరామంగా కర్మ జరుగుతూనే ఉంది, నువ్వు గమనించుకుంటే తెలుస్తుంది. కాబట్టి వీటి రెండిటికి సరిపోయే విధంగా నిన్ను నువ్వు శృతి చేసుకో. ఆ శృతి చేసుకోగలిగే సమర్థత నీకున్నది, నువ్వు గమనిస్తే ఉంటుంది, వదిలేస్తే ఏమీ ఉండదు. విచారణ చేస్తే నీలో గొప్ప అనంతమైన శక్తి ఉన్నది అని నీకు అర్థమవుతుంది. వేదాంతంలో శక్తి అని అంటాం, అది ఇక్కడేమో అట్లా చెప్తున్నాడు. శక్తి ఎల్లవేళలా కూడా నీతో ఆట ఆడుతూనే ఉంటుంది. సృష్టిలో జరిగేదంతా శక్తి ఆటే, నువ్వు అందులో నిమగ్నమై ఉన్నావు. ఆ విధంగా అర్థం చేసుకున్న తర్వాత ఆ ఆటకు మన పని యాంత్రికంగా జరిగేదిగానే ఉంటుంది. సహజంగా పని బంధాన్ని తెస్తుంది, కానీ ఇదంతా అర్థం చేసుకున్న తర్వాత కర్మ మనల్ని స్వేచ్ఛాయుతంగా చేస్తుంది. జ్ఞానం తెలుసుకొని కర్మ చేస్తే ఎంత సులభమవుతుంది అని చెప్పుకున్నాం కదా. అందువల్ల ఇక్కడ కర్మ చేసేవాడికి జ్ఞానం ఉంది కాబట్టి సహజంగానే పని బంధాన్ని తెస్తుంది. కానీ జ్ఞానం గనక ఉన్నట్లయితే కర్మ బంధాన్ని తెచ్చి పెట్టదు, నీలో అనంతమైనటువంటి శక్తిని నింపుతుంది అని చెప్తున్నాడు. నువ్వు చూడండి, ఆలోచించండి. ఇప్పుడు మనం చెప్పుకున్న ఇంతకుముందు శ్లోకాలలో ఇంద్రియాలతోనే కర్మలు జరుగుతాయి, అంతే కదా. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనలో 10 ఇంద్రియాలు ఉన్నాయి. దీన్ని స్పష్టం చేసుకుందాం. కర్మయోగం అంటేనే ఇంద్రియాలతో పని, అంతే కదా. ఈ ఇంద్రియాలు ఏమిటి? జ్ఞానేంద్రియాలంటే ఏమిటి? జ్ఞానము అంటే తీసుకొని తెలివి. జ్ఞానేంద్రియాలు అంటే బయట నుంచి లోపలికి తీసుకునేటటువంటివి జ్ఞానేంద్రియాలు. అవి ఏమిటి అనంటే కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము.
ఇవన్నీ కూడా జ్ఞానేంద్రియాలు. అలాగే కర్మేంద్రియాలు ఏమిటి అంటే మనలో ఉన్నటువంటి వాటిని బయటకు పంపించేటటువంటివి కర్మేంద్రియాలు. అవేమిటి? వాక్కు, పాణి, పాద, పాయు, ఉపస్థ. అంటే అర్థమైంది కదా? వాక్కు మాట, చేతులతో చేసే కర్మ, కాళ్ళతో చేసేటటువంటి, పాదాలతో చేసేటటువంటి కర్మలు, జననేంద్రియం, మలేంద్రియం, ఇదంతా కూడా కర్మేంద్రియాలు. వీటితోటి నువ్వు చెయ్యాలి అని అనుకోకపోయినా కర్మలు జరిగిపోతూనే ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా జరిగే కర్మల్ని నేను చేస్తున్నాను, నేను చెయ్యట్లేదని రెండు విధాలైనటువంటి బంధం ఎందుకు వేసుకుంటావు నువ్వు లోపల అని ఇక్కడ హెచ్చరిస్తున్నాడు మనకి. నువ్వు 6వ శ్లోకంలో చెప్పినట్లుగా ఇంద్రియాలనేమో నియమించేసేసి మనస్సుతోటి ఏమేమో చేస్తావు. తర్వాత శ్లోకంలో రివర్స్ చేసావు. ఇప్పుడు ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడు అని అంటే 8వ శ్లోకంలో నియమించినటువంటి కర్మను చేసే తీరాలి, లేకపోతే శరీరయాత్ర జరగదు అని స్పష్టం చేశాడు. ఇప్పుడు నదిని దాటాలి అనుకుంటాం, నదిలో దిగటం ఒక్కటే మార్గం. ఈ కర్మ అనే సుడిగుండ నుండి బయటపడి తరించాలి అనుకుంటే కర్మ చేయడం కన్నా మరొక మార్గమే లేదు. ఇప్పుడు ఈత వచ్చినవాడు నదిలో దిగినా మునిగిపోడు కదా. అలాగే ఈ కర్మయోగి కర్మ ప్రవాహంలో కొట్టుకుపోతున్నా, ఈదుతున్నా సరే కర్మ వలయంలో చిక్కుకుపోడు అతను. ఎందుకు అంటే జ్ఞానం తెలిసి కర్మ చేస్తున్నాడు. అతను బద్ధుడు కాడు, బంధం ఉండదు అతనికి. ఎందుకంటే ఈ శరీర యాత్ర కోసం చేస్తున్నటువంటి కర్మ ఫలితం కోసం కాదు, కర్మ చేయటం నాకు విధి అని తెలుసుకొని చేస్తున్నాడు. నాకు నియమించిన కర్మ ఏమిటి అనంటే నేను సంసారినా, బ్రహ్మచారినా, గృహస్థునా? అయితే గృహస్థుగా ఉన్నాను. నేను గృహస్థుగా ఉన్నప్పుడు నా ధర్మం ఏమిటి? చూడండి, నేను పుట్టిన దగ్గర నుంచి నా జీవనయాత్ర ఎలా సాగింది అనేది ఒకసారి నా పాత్రలు ఏమిటో నేను విచారణ చేసుకోవాలి. నిజంగా నాకు నియమించిన కర్మ ఏమిటి అని అంటే నేను ఆత్మతత్వాన్ని అనుభవించటానికే వచ్చినటువంటి ఈ శరీరము అని నాకు బాగా స్పష్టంగా తెలియాలి ముందు. దానికి నియమించినటువంటి కర్మ ఏమిటి అని అంటే గురువుల బోధ. దానికి ఇంకా సహకారిగా ఉండేది ఏమిటి అంటే శాస్త్ర అధ్యయనం. ఇది నాకు నియమించిన కర్మ అని అనుకుంటే నా సాధన ఎటువైపు సాగుతుంది, నా జీవనయాత్ర ఎటు సాగుతుంది, నా జీవన విధానం ఎటువైపు నడుస్తుంది? ఆధ్యాత్మిక తత్వం వైపు నడిచిపోతూ ఉంటుంది. అలా కాదు, నేను ఒక మనిషిని, ఒక స్త్రీని అనుకున్నప్పుడు నా కర్మలు ఏమిటి అని అంటే నాకు నియమిత కర్మలు ఏమిటి అంటే నేను ఒక బిడ్డగా, తండ్రికి తల్లికి బిడ్డగా ఉన్నాను, అక్కడ పాత్ర పోషించాను. తర్వాత అన్నకు చెల్లిగా ఉన్నాను, అక్కడ పాత్ర పోషించాను. తర్వాత ఒకనికి భార్యగా వచ్చాను, భార్య పాత్ర పోషించాను. తర్వాత తల్లినయ్యాను, తల్లి పాత్ర పోషించాను. తరువాత ఈ పాత్రలన్నీ కూడా ఎక్కడి దాకా తీసుకెళ్ళి కూర్చోపెడతాయి, ఆ పాత్రలన్నీ కూడా సంస్కారయుతంగా ఉన్నాయా లేవా? ఏ పాత్రకు ఆ పాత్ర పోషించి ధర్మయుక్తమైనటువంటి జీవితాన్ని గడిపావా నువ్వు? ఎక్కడున్నావు? నువ్వెక్కడున్నావో ఆలోచించుకో. బ్రహ్మచారిగా ఉన్నావా? బ్రహ్మచారికి నిర్ణయించినటువంటి అధ్యయనం ఏంటి, సంస్కారాలు ఏమిటి చెప్తాడు. అక్కడ అటువంటి జీవనయాత్ర సాగి తీరాలి. అందుకని నియతం కురు కర్మత్వం, నీకు నియమించినటువంటి కర్మను తప్పకుండా చేసే తీరాలి అని చెప్తున్నాడు. నాకు నియమించిన కర్మ ఏమిటో నాకు తెలిసిందా ముందు? అసలు పని చేసి చేసి విసిగిపోయానండి, ఇక నేను పని నుండి విరమించుకోవాలి అంటారు చాలామంది. అంటుంటారు అంటే ఏంటి? కర్మలలో బాగా అలసిపోయిన వారి చేత అలాంటి మాటలు పలికిస్తుంది పాపం. ఏమీ చేయకుండా ఉండడం ఎవరికి సాధ్యం కాదు. అలాగని ఏదేదో చేసి అనవసరంగా జన్మల పరంపరలో ఇరుక్కుపోయి బంధంలో తగులుకొని ఇంకా ఎంత చేసుకున్నా వదలకని జిడ్డుని పట్టుకున్నామనుకోండి, అది మంచిది కాదు. ఏది చెయ్యాలో దానిని అవగాహనతో చేస్తే కర్మ యోగంగా మారుతుంది. మన ప్రమేయం లేకుండానే కొన్ని కర్మలు మన ద్వారా జరిగిపోతున్నాయి కదా. శ్వాసక్రియ నడవట్లేదా? ప్రతి క్షణం నడుస్తుంది.
శ్వాసల్ని గురించి మనం ఏమైనా ఆలోచిస్తున్నామా? శ్వాసించడానికి ఏమన్నా ప్రయత్నం చేస్తున్నామా శ్వాస తీసుకోవడానికి? అన్నీ సహజంగా జరిగిపోతున్నాయి కదా! అందుచేత వాటిని సహజ కర్మలు అంటున్నారు. కళ్ళపై అదే పనిగా రెప్పలు పడుతూ లేస్తూ ఉంటాయి. గుండె కొట్టుకుంటూనే ఉంటుంది. ఇవన్నీ సహజంగా జరిగిపోతున్నాయి. అందుకే ఇవన్నీ సహజ కర్మలు అంటున్నారు. సహజ కర్మలు నడుస్తూనే ఉంటేనే జీవనయాత్ర సాగుతూ ఉంటుంది. వాటి వల్ల మనిషికి బంధం లేదు, అలాగని మోక్షం కూడా ఉండదు. అవి ఒక నియతికి కట్టుబడి నడిచేవే కానీ మనం పనిగట్టుకొని ఆచరించేటటువంటి కర్మలు కావు. అర్థమవుతుంది కదా? సహజ కర్మలు అంటే మానవుల్లో నడిచినట్లే జంతువుల్లో కూడా నడుస్తున్నాయి. అయితే మానవుల్లాగా జంతువులకు కర్మస్వేచ్ఛ లేదు. అవి బ్రతికినంత కాలం సహజ కర్మల మధ్యే జీవనాన్ని సాగిస్తాయి. ప్రత్యేకమైనటువంటి కోరికలేమి వాటిల్లో కదలవు. రాగద్వేషాలకు అవకాశం లేదు. కాబట్టి వాటికి మోక్షము లేదు, ఆ జంతువులకి బంధము లేదు, రెండూ లేదు. కానీ మనిషికి కర్మస్వేచ్ఛ ఉంది. ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు, ఏది బంధం వస్తుంది, ఏది మోక్షానికి దారితీస్తుంది అనే వివేకం ఉంది. మానవులు ఆచరించేటటువంటి కర్మలు ఏవే విధాలుగా ఉండటానికి ఆ వివేకమే ప్రధాన కారణం. ఎప్పుడు ఏ పాత్ర పోషించాలి, ఏ సందర్భంలో ఎలా ప్రవర్తించాలి అనే బుద్ధిలో జ్ఞానం ఉదయిస్తే ఆ కర్మలు చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఫలితం కోసం ఎదురు చూడడు. కర్తవ్య కర్మలుగా భావన చేస్తాడు. నిజానికి కర్మలలో ఏమి జయము లేదు, అపజయము లేదండి. కర్మలు జయాపజయాలనేమి సృష్టించలేవు. కర్మ ఇవ్విచ్చేది ఏమిటంటే కర్మ ఫలితం మాత్రమే. ఆ ఫలితం కూడా ఒకప్పుడు అనుకున్న ఫలితం ఒకసారేమో బాగా ఇష్టంగా అనిపిస్తుంది, ఒకప్పుడు ఇష్టం అనిపించదు. పోనీ ఇష్టం అనిపించిన కర్మ తర్వాత మళ్ళీ ఇష్టం కాకపోవచ్చు. అందుకనే ఫలితం ఇది అని అనుకోవద్దు నువ్వు. ఒకసారి బ్రహ్మాండంగా ఉంది అని అనిపించిన విషయాన్ని తరువాత అబ్బా నా కర్మ కొద్దీ వచ్చి పడిందే ఈ ఫలితం అని అనిపించవచ్చు. అందుకే ఫలితాలు నువ్వు కోరుకోవద్దు. నీకేది ఇవ్వాలో భగవంతుడి కంటే ఎవరికి ఎక్కువ తెలియదు. నీ లోపల ఉన్నటువంటి శక్తికి తెలుసు. అందువల్ల అలా భావన చేసి కర్మను ఆచరించు అని చెప్తున్నాడు. మరి రాగద్వేషాల చేత ప్రేరేపించబడుతుంది అనుకోండి, కర్మ చేసిన వ్యక్తి ఫలితం విషయంలో ప్రశాంతంగా ఉండే మార్గం ఉందా లేదా? రాగద్వేషాలేమో మనస్సులో పీక్కు తింటున్నాయి. మరి కర్మ చేశాడు, ఫలితం విషయంలో ప్రశాంతంగా ఉండే మార్గం ఉందా లేదా అనే ప్రశ్న వస్తే అదేనండి కర్మయోగ వైభవం. కర్మ రాగద్వేషాల చేత నువ్వు చేసినా కూడా ఫలితం అనేది సృష్టిలోని ధర్మాలకు తల వంచి ప్రాప్తిస్తుంది. ఆ ధర్మాల రూపంలో ఉన్నది దైవమేనన్న విషయాన్ని వివేకం ఉన్నటువంటి వాడు దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తాడు. దైవమే ఫలితం ఇస్తుంది, అదే ప్రసాదం అని భావన చేస్తాడు. ప్రస్తుతం మనస్సులో ఉన్న రాగద్వేషాల ఒత్తిడికి లోనై కర్మను ఆచరించటం వల్ల మనస్సులో ఉన్నటువంటి రాగమో లేదా ద్వేషమో క్షాళనం చేసేస్తుంది. ఎందుకంటే మనస్సులో రాగము ద్వేషము ఉంది, కర్మ చేశాడు. మరి దానివల్ల ఏమిటి అంటే ఏదైనా కానీ కర్మ చేశాడు, ఆ రాగద్వేషాల ఒత్తిడి కాస్త తగ్గింది కదా, ఆ ఫ్రస్ట్రేషన్ ఉంటుంది లోపల. ఆ కర్మ జరిగింది అంటే బాగా కోపం వచ్చింది, బాగా ప్రేమ వచ్చింది, అదంతా బయట మాటల రూపంలో వాక్ రూపంలో మాట్లాడేశాడు. ఎందుకు మాట్లాడావు ఇలాగా అని మాట్లాడితే నా లోపలున్న ఫ్రస్ట్రేషన్ తీరిపోయింది అని చెప్తాడు. అంటే రాగమో ద్వేషమో క్షాళనైపోయింది అని అర్థమవుతుంది కదా. అట్లాగే ఈ కర్మయోగంలో ప్రధానంగా కర్మకు కాదు విలువ, భావానికే విలువ. ఫలితం ఏదైనా ఒకటే అనే భావన, కర్మ ఫలం ప్రధానం కాదు, మనకి భావన ప్రధానం. కర్మ ఫలమునందు భావనేనండి ప్రధానం, ఇంకేం లేదు. ఫలితం ఏమిటి అనేది నీ భావనని బట్టి ఉంటుంది. ఇప్పుడు నేను ఒక వ్యాపారాన్ని మొదలుపెట్టాను, కర్మ చేస్తున్నా, అది కర్మే కదా.
కర్మ యోగిగా చేస్తే ఏ కర్మ ఫలమైనా ఒకటే. కానీ కర్మయోగంగా చేయటల్లా నేను ఫలితం కోరుకొని చేస్తున్నాను. అటువంటి వాడికి ఏమిటి అంటే రాగద్వేషాలు ఉన్నటువంటి మనిషిగా మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఎలాగా నేను ఎలా తీసుకోవాలి దీన్ని అని అంటే వ్యాపారం మొదలుపెట్టాను. వ్యాపారం ఎందుకు మొదలుపెట్టాను అని నాలో వచ్చిందనుకోండి, ఒక ఆలోచన వచ్చిందనుకోండి. ధనం కోసం, నా కుటుంబ పోషణ కోసం, ధనం కోసం నేను వ్యాపారం మొదలుపెట్టాను అని అనిపించిందనుకోండి. దానికి ఎలా ఉంటుంది, అప్పుడు డబ్బులు కాంక్ష ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా వచ్చినటువంటి మన షాపుకి వస్తారు కదా, ఒక షాప్ పెట్టాం, వ్యాపారం పెట్టాం కాబట్టి వాళ్ళకి ఏం కావాలో అవి అందించటానికి నేను ఈ కర్మ చేస్తున్నాను. ఈ వ్యాపారం అనేది వచ్చేపోయేటటువంటి వాళ్ళందరికీ కూడా ఏమేమి అవసరమో ఆ అవసరాలు తీర్చడానికి ఇక్కడ నేను ఒక షాప్ ఓపెన్ చేశాను. వాళ్ళందరి అవసరాలు తీర్చడానికి నా దగ్గర ఏమి తెలియదు నిజానికి. వాళ్ళు ఇది అడుగుతారు, నా దగ్గర లేదన్నాను అనుకోండి, అదే తీసుకొచ్చి పెడతాను షాప్లో. ఆ భావన ఎలాగొచ్చింది అంటే, ఎదుటి వాళ్ళ అవసరాలు తీర్చడానికి నేను ఈ వ్యాపారాన్ని ఆరంభించాను అనే భావన ఎలా ఉంది. వాళ్ళకి కావలసినవి తెచ్చి పెడతాను, నా కమిషన్ నేను తీసుకుంటాను, నా శ్రమకి ఫలితం నాకుంటుంది, అది లాభమే. కానీ ధనం కోసమే వ్యాపారం చేస్తున్నాను అని అంటే అదేమో బంధం అవుతుంది, ఇదేమో నిష్కామ కర్మ అవుతుంది. భావనే ప్రధానం, బాగా గుర్తుపెట్టుకోండి. అర్జున, నియమితమైనటువంటి కర్మని చెయ్యి, అకర్మ కంటే కర్మే విశిష్టమైంది, కర్మను మానేస్తే దేహయాత్ర కూడా సాగదయ్యా అంటున్నాడు భగవంతుడు ఈ శ్లోకంలో. నియమిత కర్మ అంటే వెంటనే చెయ్యదగిన కర్మ, తప్పనిసరిగా చేయబడినటువంటి కర్మ అంటున్నాడు. అలాంటి కర్మను చెయ్యాలే కానీ వదిలి మానిపోకూడదు. నేను సంసారంలో ఉన్నాను అంటే సంసారంలో వచ్చే కర్మల వల్ల నష్టం కానీ లాభం కానీ దేన్నైనా సరే ఎదుర్కోవాలి, అంతేగాని దీన్ని వదిలిపెట్టి వెళ్ళకూడదు. నియతం కురు కర్మత్వం, ఈ వాక్యాన్ని రెండు విధాలుగా అన్వయించుకోవచ్చు. నియమితమైన కర్మను నువ్వు ఆచరించి తీరాలి అని ఒక అర్థం, కర్మను నువ్వు నియతంగా చెయ్యి అని మరొక అర్థం. ఎలాగైనా చెప్పుకోండి, నియతం అనేదే ఈ శ్లోకంలో బాగా చెప్తున్నాడు. నీకు నియమించిన కర్మను చేసే తీరాలి. అయితే భావన ప్రధానంగా ఉంచుకో. అంటే ఏంటి నియత కర్మ అంటే? నువ్వు తప్పక చెయ్యదగిన కర్మ అని అర్థం. మరి ఏది నాకు నియత కర్మ? ఇది నియత కర్మ, నీకు నియమించిన కర్మ అని నిర్ణయించేది ఎవరు అనే ప్రశ్న మన లోపల కదలాలి. నాకు నియమించిన కర్మ ఏమిటి అనే విషయం నాకు తెలియాలి. అంటే కర్మను నిర్ణయించేది శాస్త్రమైనా కావాలి, లేదా స్వభావమైనా కావాలి. శాస్త్ర విహితంగా లేక స్వభావంగా ఉండేటటువంటి ఆచరింపబడే కర్మ నియమిత కర్మ. ఈ రెండింటిని కలిపి ఒక్క మాటలో నాకు స్వధర్మం అని చెప్పుకోవచ్చు. నా స్వధర్మం ఏమిటి? నా స్వధర్మమే నన్ను నడిపించి తీరాలి. నా స్వధర్మం ఏమిటంటే ఫస్ట్లోనే చెప్పాను, నా స్వధర్మం మానవ జన్మ వచ్చింది. ఈ మానవ జన్మ ఎందుకు వచ్చింది అంటే ఉన్న వాసనని ఖర్చు పెట్టుకొని నన్ను నేను తెలుసుకోవడానికి వచ్చింది అనేటటువంటిది నా స్వధర్మం అని అనుకున్నావా, నీ జీవనయాత్ర ఆధ్యాత్మిక మార్గంలో అడుగు వేస్తుంది. ఏమనుకుంటున్నావో చూసుకో, బాగా అర్థం కావాలి. నియమిత కర్మ అనగానే ప్రస్తుతం చేస్తున్న కర్మను మార్చే ప్రయత్నం ఏమీ చెయ్యక్కర్లేదు. ఇప్పుడు ఎలాగైతే కర్మలు చేస్తున్నావో అలాగే చెయ్యి. ఏ కర్మ ప్రస్తుతం నీకు అశాస్త్రీయంగా జరుగుతూ ఉందో దాన్ని సశాస్త్రీయంగా మార్చుకో, అంతే. భావన మార్చుకో. ఇందాక చెప్పాను కదా, భావన అలాగా అంతే. ఫలాసక్తితో ఇంతవరకు కర్మలను ఆచరించావు, ఇప్పుడు ఫలాపేక్ష లేకుండా ఇక మీదట నియమిత కర్మను చేస్తావు, అంతే. ప్రయాణం అదే, చేసేది వ్యాపారమే. ఇంతకోసం ధనం కోసం చేశానన్నాను, తరువాత నాకు ధర్మం ఏంటో తెలిసి ప్రజల అవసరాలు తీర్చడానికి వాళ్ళకి ఏది అవసరమో దాన్ని తీసుకొచ్చి నా వ్యాపారంలో పెడతాను, దాన్నే వాళ్ళకి ఇస్తాను, వాళ్ళ దగ్గర నేను ధనం తీసుకుంటాను. అయిపోయింది. అది వ్యాపారమే, ఇది వ్యాపారమే. కానీ భావన మారిందా లేదా?
అంతే, ప్రయాణం అదే, మార్గం అదే, ఏది మారలేదు. మనస్సులో భావన ఒక్కటే మారింది, మనస్సు మారింది, దానితో మనుగడ గొప్పగా మారింది, కర్మయోగ వైశిష్ట్యమైంది. ఇప్పుడు చెప్పు అర్జున, కర్మను విడిచిపెట్టి జడత్వంలో రాయిలా పడి ఉంటాం శ్రేయస్కరం అంటావా? నియమిత కర్మను ఫలాసక్తి లేకుండా చక్కగా ఆచరించి మనస్సు చిత్తము అన్నీ శుద్ధిపడి ఆత్మప్రకాశంతో ప్రసన్న చిత్తంతో జ్ఞాన మార్గంలోకి సిద్ధం కావడం శ్రేయస్కరమా? అందుకే అకర్మ కంటే కర్మే మంచిది అని చెప్తున్నాడు భగవంతుడు. అర్థమవుతుంది కదా? ఏ కర్మని చెయ్యకపోతే ఏ ప్రగతి సాధించలేం మనం. ఈ జన్మలో ప్రగతికి సోపానాలు లేనివాడు రాబోయే జన్మలో ఏ వైభవాన్ని చూస్తాం చెప్పండి? ఇప్పుడు బాల్యంలో ఉన్నప్పుడు ఏమిటి చేశాను అంటే ఎవరు పట్టించుకోరు, ఎందుకంటే మనసు బుద్ధి వికసించదు. యవ్వనంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా వాడి సంస్కారాలన్నీ చూస్తాము. అందుకనే ఆ సంస్కారాలు గనక ఆధ్యాత్మిక రంగం వైపు వెళుతూ ఉంటే వాడు ఉత్తమమైనటువంటి జన్మల్ని పొందుతాడు, ఉత్తమమైనటువంటి ఫలితాలు అనుభవిస్తాడు. లేకపోతే అధమ జన్మల్ని పొందాల్సి వస్తుంది. దేహంలో ఉన్నవాడు దేహి అని అంటారు కదా. దేహ యాత్ర లేకుండా దేహి ఉండలేడు. దేహం ఉంటే దేహి. దేహం ఉండాలి అంటే కర్మ జరిగి తీరాలి. చలించే దేహం చలనాత్మకమైనటువంటి కర్మకు దూరమై ఏం మనుగడ సాగిస్తుంది? ఏమీ లేదు. కారులో ప్రయాణం చేసేవాడు కారు విషయంలో తగిన జాగ్రత్తలన్నీ తీసుకుంటాడు కదా. అట్లాగే ఈ దేహం అనే బండిలో ప్రయాణం చేసేవాడు దేహం విషయంలో అవసరమైన కార్యాలు చెయ్యకుండా తప్పుతుందా? కారును శుభ్రం చేసుకోవాలి కదా, దానిలో పెట్రోల్ పోయాలి కదా, ఇవన్నీ కర్మలే కదా. మరి దేహం విషయంలో స్నానం చేయటం, శుద్ధి చేసుకోవటం, ఈ శుద్ధి కార్యాలని నిత్యం ఆచరించి తీరాలి. దేహం నిలవడానికి దీనికి అన్ని సదుపాయాలు, అన్నం ఏంటి, ఆహారం ఏంటి, పానీయం ఏంటి, అన్నీ కూడా స్వీకరించి తీరాలి. అప్పుడే దేహం బాగా నిలబడుతుంది, శక్తి వస్తుంది. ఇంధనం లేకపోతే కారు నడవదు, అన్నాదులు లేకపోతే శరీర యాత్ర జరగదు, అన్నపానాదులు లేకపోతే. అందుకనే శ్రేయస్సు పొందడానికి దేహి సాగించే ప్రయాణమే ఈ దేహయాత్ర. నాకు కావాల్సింది శ్రేయో మార్గం. అట్లాంటి గమ్యాన్ని చేరటానికి పరమేశ్వరుడు ప్రసాదించిన వాహనమే ఈ దేహం. ఇలా భావన చేస్తే ఎంత బాగుంది చూడండి. ఈ దేహం అనే బండిలో ఉన్నటువంటి దేహి అంటే ఆత్మ దేహేంద్రియ మనోబుద్ధుల్ని కదిలించి, అంటే మనస్సుని, బుద్ధిని, ఇంద్రియాలని మొత్తాన్ని కదిలించి నన్ను తీసుకెళ్ళి రైట్ సైడ్ చెప్పుకున్నాం కదా, 2వ అధ్యాయంలో ఆత్మతత్వంలో బాగా లైట్ హౌస్ బ్రహ్మాండంగా కనపడుతుంది. శ్రేయో మార్గం హృదయస్థానం వైపు నా నడక సాగుతుంది. అప్పుడు నేను గమ్యాన్ని చేరుకుంటాను. ఏ లోయలో పడను, మధ్యలో మళ్ళీ ఏ జన్మలు తీసుకోను, తీసుకెళ్ళి ఆత్మతత్వంలో మునిగితాను. అంతే, ఇంకా తేలడం లేదు, మునిగిపోతాను, అలాగే ఉండిపోతాను. దానికోసం ఇట్లాంటి కర్మ చేసి తీరాలి. ఈ దేహయాత్ర ఎప్పుడు బయలుదేరిందో, ఎక్కడ శ్రీకారం చుట్టిందో చెప్పలేం. తల్లి గర్భం నుండి కదలి శ్మశాన మార్గంలో గర్భంలో ఆగినట్లుగా తెలుస్తుంది. కానీ అది ఈ జన్మలో వరకే, మళ్ళీ జన్మ లేకుండా చేసుకునేటటువంటి సంస్కారం నీకు ఏర్పడాలి కదా ఇక్కడ. అటువంటి సంస్కారం కోసమే నిష్కామ కర్మ చెయ్యి. కర్మని చూచి భయపడి అకర్మని వరిస్తే నీవు చెప్పినట్టు సన్యాసిలాగా భిక్షమెత్తుకొని జీవించాలని భావించావనుకో, అట్లా అయినా సరే నాయన, భిక్షమెత్తటం కర్మ కాదంటావా చెప్పు? సన్యాసి మాత్రం కర్మకు దూరమైంది ఎప్పుడు? అందుకనే నియమితమైన కర్మ అకర్మ కంటే మేలైంది. కాబట్టి ఫలాసక్తి లేకుండా ఆచరిస్తూ పోవయ్యా. స్వధర్మ ఆచరణమే నీకు యుక్తమైంది. పాపాలన్నీ క్షాళనమవుతాయి, చిత్తశుద్ధి ప్రాప్తిస్తుంది. అలాంటి చిత్తశుద్ధితోటి యజ్ఞకర్మలు ఎలా చెయ్యాలో రేపు శ్లోకంలో చూద్దామా? హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.